హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మై హోం భుజాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు రాజంపేట కోర్టుకైతే తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై ఫిర్యాదులందాయి. ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే సినీ నటుడు, సినీ డైరెక్టర్, ఏపీ ఎఫ్టీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని కొద్దిసేపు క్రితం హైదరాబాద్ మైహోం బజార్లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన కుటుంబ సభ్యులకి నోటీస్ ఇచ్చి అన్నమయ్య జిల్లా తంబేపల్లి పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యులకు మాత్రం ఇచ్చిన ఫోన్ నెంబర్ లో ఓబులపల్లి పిఎస్ గా ఉందని చెప్పి కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే న్యాయపరమైన వెసులుబాటు రానికుండా 2 చోట్ల కేసులు డ్రైవ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరొక వైపు పోలీసులు పోసాని అరెస్ట్ చేసే సమయంలో కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే తనను అరెస్ట్ చేస్తున్నట్టు నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా ఒకే రోజు 22 పైగా కేసులు నమోదైనాయి. దీంట్లో బాపట్ల, అనంతపురం, పల్నాడు, చిత్తూరు జిల్లా, యాదగిరి, తిరుపతి జిల్లా, పుత్తూరు, విజయవాడ, పార్వతీపురం, మన్యం జిల్లా, పాలకొండ, పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై కేసులు నమోదైనాయి. గతంలో ఇంకా అనేక పోలీస్ స్టేషన్లు ఆయనపై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. అయితే ఫిర్యాదులు అయితే అందాయి. ఎన్ని చోట్ల కేసులు నమోదు చేశారు, ఎక్కడెక్కడ ఏ సెక్షన్ కింద అరెస్ట్ కేసులు నమోదు చేశారు అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం పోసానికి సంబంధించి కూడా అరెస్ట్ చేసిన అంశానికి సంబంధించి కూడా అన్నమయ్య జిల్లా ఓబులపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రైమ్ నెంబర్ 65/2025గా అండర్ సెక్షన్ 196, 353 బ్రాకెట్ 2, అలాగే 111 రెడ్ విత్ 3/5 కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా ఆయన పేరు మీద కేసు నమోదైంది. 2033 నాన్ బెయిలబుల్ కింద కూడా పోలీసులు అయితే ఉమ్మడి కడప జిల్లా పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. రేపు ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కావాలని రాజకీయ దురుద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం తప్పుడు కేసులను బనాయిస్తుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రాజంపేట నుంచి అంటే మైహోం భుజా నుంచి కూడా పోలీసులు రాజంపేట అంటే ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు పోలీసులు అయితే తరలిస్తా ఉన్నారు. రేఖ, శివ, అయితే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసే సమయంలో అంటే ఇంట్లో మనం ఒక వీడియో చూస్తున్నాము. అటు పోసానికి పోలీసులకు మధ్య కాస్త వాగ్వాదం ఏదో జరుగుతుంది. ఆయన వైఫ్ కూడా ఏదో భోజనము అంటూ కూడా ఏదో పదం కూడా మనకు వినిపిస్తుంది. అసలు అక్కడ కన్వర్జేషన్ ఏం జరిగింది? హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైహోం భుజాలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. అటు రాజంపేట కోర్టుకైతే తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక అదే విషయంలో పోసానిపై అయితే పలు పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అటు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు అదేవిధంగా పోసానికి మధ్య కాస్త వాగ్వాదం ఏదో జరుగుతోంది. ఆ వీడియోలో మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగింది? మొత్తం మీద చూసుకుంటే పోసాని అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి ఉమ్మడి కడప జిల్లా పోలీసులు అంటే ప్రస్తుతం విడిపోయిన జిల్లా ప్రకారం అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు పోసానిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ లోని మైహోం భుజాకి ఈ రోజు రాత్రి 8:45 సమయంలో చేరుకున్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆయన సతీమణి చెప్పారు. కానీ అరెస్టు చేయాల్సిందని చెప్పి కూడా పోలీసులు అయితే ఘంటాబద్ధంగా చెప్పారు. అయితే పోసాని సమయంలో కూడా ఎందుకు తనను అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఫిర్యాదు చేశారు, ఏ సెక్షన్ కింద తనపై కేసు నమోదు చేశారు, అలాగే తనను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తా ఉంది. పోలీసులు వెంటనే ఆయనకి పోసాని కృష్ణమురళికి రేపటి డేట్ వేసి ఒక నోటీసును అయితే ఆయన సతీమణికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పోసాని కుటుంబ సభ్యులకు సంబంధించిన దాంట్లో ఒకే నోటీస్ కు సంబంధించి కూడా 2 రకాల పేర్లు అక్కడ మెన్షన్ అయి ఉన్నాయి. ఒక దాంట్లో అన్నమయ్య జిల్లా తంబేపల్లి పిఎస్ గా పేర్కొన్నారు. కానీ పోసాని కుటుంబ సభ్యులకి
పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్ మాత్రం కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లా ఓపులపల్లి పిఎస్ అంటూ కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు మాత్రం 111 సెక్షన్ కింద బిఎన్ఎస్ యాక్ట్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ కేసు కింద కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై ఇప్పటి వరకు దాదాపుగా వివిధ పోలీస్ స్టేషన్లు ముఖ్యంగా చూసుకుంటే బాపట్ల, అనంతపురం, నరసరావుపేట, యాదగిరి, అలాగే పుత్తూరు, విజయవాడ, పార్వతీపురం, పాలకొండ, పాతపట్నం పోలీస్ స్టేషన్లో దాదాపుగా ఆయనపై 22 ఫిర్యాదులు అందినాయి. దాదాపుగా 22 కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తా ఉంది. అయితే ఫిర్యాదులు అయితే తీసుకున్నారు పోలీసులు, కానీ కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు, మరికొన్ని ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో ఎవరైతే టీడీపీ నేతలు కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులు బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఎన్నికల సమయానికి, ఎన్నికల ముందు, అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో కూడా టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయటం, అసభ్యకరంగా తిట్టడం, బూతులు మాట్లాడిన దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, జన సైనికులు కూడా పోసాని కృష్ణమురళిపై అనేక సందర్భాల్లో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో పోలీసులు వైసీపీ అధికారంలో ఉండటంతో కూడా కేసులు నమోదు చేశారు. కానీ చాలా ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులన్నింటినీ వెలికి తీసి అంటే ఆ ఫిర్యాదులన్నీ కూడా వెలికి తీసి ఒక్కొక్క కేసులో పోసాని కృష్ణమురళికి సంబంధించి కేసు నమోదు చేస్తూ అరెస్టుల పరంపర అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. రేఖ శివ, అయితే ఇప్పుడు ఎటువంటి సెక్షన్లు అయితే నమోదు చేశారో పోసానిపై ఏ విధమైన శిక్షలు ఉండే అవకాశాలు ఉంటాయి? అంటే ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి ఇవి గనక రుజువు అయితే గనక ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి దాదాపుగా 14 నుంచి 20 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353 బ్రాకెట్లో 2, అలాగే 111 రెడ్ విత్ 3 బ్రాకెట్లో 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే నాన్ బెయిల్ అంటే ఈ కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్టానుసారంగా వ్యవహరించడం, అతని వ్యక్తిగత స్వేచ్ఛకి భగ్నం కలిగించే రీతిలో వ్యవహరించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా మాట్లాడడం తదితర అంశాలకు సంబంధించి కూడా ఒక వ్యక్తి స్వేచ్ఛని హరించే రీతిలో వ్యవహరించడం అటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయనపై కేసులు అయితే నమోదు చేశారు. సో ఈ సెక్షన్లు కనుక బేరేజ్ చేసుకుంటే దాదాపుగా 14 సంవత్సరాలు పైబడే శిక్ష పడే అవకాశాలు, అన్ని సెక్షన్లు కలిపి 14 సంవత్సరాలు పైబడే శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటికైతే మాత్రం పోలీసులు 41 ఇయర్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇస్తారు. కానీ 7 సంవత్సరాలు పైబడే శిక్ష ఉన్న సెక్షన్లు అన్నిటికి కూడా అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తాం. సో దానిలో భాగంగానే ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులో తీసుకొని రాజంపేట తరలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రేఖ శివ, అయితే పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి వైసీపీ స్పందన ఏంటి? ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి కూడా రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎక్కడా కూడా పోలీసులకు సంబంధించి నడవట్లేదు. అధికారులని పోలీసులను అడ్డు పెట్టుకొని ఇలా ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడని చెప్పి కూడా కొద్దిసేపటమే ట్విట్టర్ వేదిక మాజీ మంత్రి అంబటి రాంబాబు పోస్ట్ పెట్టడం జరిగింది. పోసాని కృష్ణమురళి అర్నీని మాజీ మంత్రి అరెస్ట్ తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు పోసానిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు, కూటమి ప్రభుత్వం చట్టాలని తొంగలో తొక్కుతుందని చెప్పి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మిగిలిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అయితే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీగా చెప్పకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మండిపడతా ఉన్నారు. రేఖ శివ, అయితే రాజంపేట కోర్టుకైతే పోలీసులు తరలిస్తున్నట్లుగా అయితే సమాచారం ఉంది. దీనికి సంబంధించి అంటే కోర్టులో ఎటువంటి వాదనలు జరిగే అవకాశం ఉంది? పోసానికి సంబంధించిన లాయర్ ఎటువంటి వాదనలు చేసే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా ఆయన్ని ఈ రోజు రాత్రి అంటే ఇప్పటికే హైదరాబాద్ మైహోం బిజా నుంచి కూడా ఆయన్ని రాజంపేటకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే ఓపులపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైందో అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఫార్మాలిటీలన్నింటినీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి పోసాని కృష్ణమురళిని రాజంపేట న్యాయమూర్తి ఎదుట హాజరుపడతారు. న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళికి సంబంధించిన వ్యవహారాలన్నిటికి సంబంధించి ఏ రకంగా చేశారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సహా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు పోసాని కృష్ణమురళి న్యాయవాదులు కూడా సాధారణంగా ఇది కక్షపూరితంగా పెట్టిన కేసే, ఇది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల్ని కావాలని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా కేసులు పెడతా ఉంది. స్వేచ్ఛ అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవచ్చు, కానీ దాన్ని కూడా
రాజకీయంగా దురుద్దేశాన్ని ముడిపెడితే రాజకీయ వ్యవహార శైలిగా కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇది బెయిల్ఫుల్ సెక్షన్లే, కానీ ఈ కేసుకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియా పోస్టులు కానీ లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు బెయిల్బుల్ సెక్షన్లే, కానీ కావాలనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు కింద నమోదు చేశారని చెప్పి వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ వద్దు, నేను చేయను. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మైహోం బుజాలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఇక హైదరాబాద్ నుండి రాజంపేట కోర్టుకైతే తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూడా పోసానిపై ఫిర్యాదులైతే అందాయి. ఏపీ వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులోనే పోసానిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. రేఖ, సినీ నటుడు ఏదైతే వైసీపీ మాజీ నాయకుడైన పోసాని కృష్ణమురళిని పైన ఏదైతే రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సర్కిల్ పరిధిలోనే ఓబులవారిపల్లి పిఎస్ తో పాటు అదేవిధంగా రాయచోటి సర్కిల్ పరిధిలోనే సంబేపల్లిలో కూడా కేసు నమోదైన పరిస్థితి. ఈ రెండు స్టేషన్స్ నుంచి అతన్ని ఏ స్టేషన్ కు హాజరు తీసుకొస్తారో అన్న విషయం మీదనే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఏదైతే మొత్తం మీద సంబేపల్లి ఎస్ఐ అయిన భక్తవత్సలం ఆయన అరెస్ట్ చేసిన సమయంలో విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి సంబేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భక్తవత్సలం. అదేవిధంగా ఆయన నోటీస్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సంబేపల్లి కేసుకు సంబంధించి అయితే రైల్వే కోడ్ ఏదైతే రాయచోటి కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అదేవిధంగా ఓబులవారిపల్లికి సంబంధించిన కేసు అయితే రాజంపేట కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే ఈ రెండింటికి సంబంధించి ఏదైతే ఒక రోజు గడువు 24 గంటల సమయం గడువు ఉంటుంది కాబట్టి అటు జర్నీ టైమ్ వీటన్నిటిని కలుపుకొని రేపు సాయంత్రం లోపుగా ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తారా, లేకపోతే ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ స్థానికంగా హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ మీద ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏపీ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటు పోలీస్ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న కారణంగా అతనికి అక్కడే 41C నోటీస్ ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా స్టేషన్ హాజరైన తర్వాత స్టేషన్ వద్ద 41C నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. 7 సంవత్సరాల లోపు ఏదైతే ఆ కేసుకు సంబంధించి పెట్టిన సెక్షన్లన్నీ 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు 41C నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం పూర్తి స్థాయిలో ఉందని తెలుస్తుంది. అదే అయితే ఆయన ఇక్కడికి తీసుకొచ్చే సమయాన్ని బట్టి అటు ఇంటి వద్ద హాజరుపరుస్తారా, లేకపోతే రాజంపేట కోర్టులో హాజరుపరుస్తారా, లేకపోతే సంబేపల్లికి సంబంధించి అయితే రాయచోటి కోర్టులో హాజరుపరచాలి. వీటన్నిటి మీద అటు ఎక్కడికి తీసుకొస్తారా అన్న విషయం మీదనే ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తారనేది పోలీసుల నిర్ణయం ప్రకారం ఉంటుంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లా పోలీసులు ఈ 2 పోలీస్ స్టేషన్లలో ఏదైతే సంబేపల్లి, ఓబులవారిపల్లిలో 2 చోట్ల నమోదైన కేసుల మీదనే అతన్ని అదుపులోకి తీసుకుని వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరోసారి అనంతపురం జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా వచ్చి ఆయన్ను తమ కస్టడీలోకి కావాలంటూ ట్రాన్సిట్ ద్వారా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక్క చోట అరెస్ట్ అయిన తర్వాత ఇక ఈ అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏమైనా పోసాని హైకోర్టుకు వెళ్తాడా, పోసాని న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లి ఈ కేసులన్నీ ఒకే దానికి సంబంధించి ఒకే ఇష్యూకి సంబంధించి కాబట్టి తనను ఒకే చోట విచారించాలని ఏమన్నా ఆయన హైకోర్టుకు వెళ్లి కోరే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే మొత్తం మీద మొదటి అరెస్ట్ చేసిన ఇటు సంబేపల్లి ఎస్ఐ అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత మొదట సంబేపల్లికి తీసుకొస్తాడా, లేకపోతే ఓబులవారిపల్లిలో కేసు నమోదైందని చెప్తున్నప్పుడు ఓబులవారిపల్లి పిఎస్ తీసుకెళ్లి అటు తర్వాత ఏదైతే రాజంపేట కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న అని పోలీస్ అధికారులు అంటున్నారు. మొత్తం మీద అయితే రేపు ఆయన్ని ఇక్కడికి రేపు 10 గంటల సమయానికి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని అక్కడ ఏదైతే హైదరాబాద్ లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది రేఖ.
దామోదర్, అయితే ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో పోసాని కృష్ణమురళి లేరు. ఎందుకంటే ఓటమి తర్వాత, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి దూరంగా వైదొలిగారు. సో ఇప్పుడు అయినప్పటికీ కూడా, పార్టీలో లేనప్పటికీ కూడా పోసానికి సంబంధించిన సానుకూల దృక్పథంతోనే వైసీపీ పోస్టులు పెట్టడం కానీ, కామెంట్స్ చేయడం కానీ జరుగుతోంది. అంటే పార్టీ నుంచి ఆయన ఎందుకు బయటకు వచ్చారు? ఇటువంటి కేసులు ఏదైనా ఉంటాయని ముందే ఊహించి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసారా? ఖచ్చితంగా ఏదైతే తనకు వైసీపీ పార్టీలో ఉంటే పార్టీ పెద్దల ప్రోద్బలంతోనే తాను ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చిందన్న విషయాన్ని తెలుగుదేశం శ్రేణులకు చెప్పడానికి ఈ విధంగా అతను పార్టీకి తాను గుడ్ బై చెప్పినట్లు చెప్తున్నప్పటికీ టీడీపీ క్యాడర్ తో పాటు ఎక్కడ పోసాని కృష్ణమురళి మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఏదైతే పోసాని మీద కేసులు పెట్టిన వారిలో చాలా వరకు టీడీపీ జనసేన కార్యకర్తలు ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ ను, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రతి చోట తీవ్ర స్థాయిలో విమర్శించాడు. తన పరిధి దాటి విమర్శించిన నేపథ్యంలో అప్పట్లో పెద్ద ఎత్తున అతని మీద ఆగ్రహ వేశాలు టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు చేశారు. దీంతో పాటు ఆయన దిష్టి బొమ్మలను కాల్చిన పరిస్థితి కూడా ఉంది, అటు ఏదైతే అనంతపురంలో కానీ ఇటు అన్నమయ్య జిల్లాలో కూడా. దీంతో కేసులు కూడా అప్పట్లో పెట్టినప్పటికీ పోలీసులు అప్పుడు పట్టించుకోకపోవడంతో తిరిగి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గతంలో తాము పెట్టిన కేసుల మీద చర్యలు తీసుకోండి వీరు కోరిన నేపథ్యం. ముఖ్యంగా పరిధి దాటి రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా భాష కూడా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడటం ఏదైతే కృష్ణమురళి చేశాడు అని ఈ టీడీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో పాటు ఆయన మాటలు రికార్డెడ్ గా ఉండడం, మీడియాలో ఏదైతే ఇంటర్వ్యూల సందర్భంగా పరిధి దాటి మాట్లాడడాన్ని కూడా టీడీపీ శ్రేణులతో పాటు జనసేన కూటమి నేతలు ఎక్కడ జీర్ణించుకోలేని పరిస్థితి కనిపించింది. 8 నెలల క్రితం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇలాంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అంతర్గత సమావేశాలతో పాటు అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పటికే టీడీపీ క్యాడర్ ఆగ్రహంగా పోస్టులు పెడుతున్న నేపథ్యంలో గతం ఏదైతే వంశీ అరెస్ట్ తర్వాత మరొకరు ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేశారని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే గతంలో వీరు మాట్లాడిన మాటలతో పాటు వీరు వ్యవహరించిన విధానాలను టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడంతోనూ వారు పెట్టిన కేసుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద వైసీపీ పూర్తి స్థాయిలో ఆయనకు రక్షణగా ఉండే అవకాశం ఉందని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే తమ పార్టీ కోసం, తమ అధినేత కోసం మాట్లాడిన వ్యక్తిని తాము వెనుకేసుకొస్తాం, తమ న్యాయ సహాయం కూడా అందిస్తామంటూ కూడా కొంతమంది ఆప్రికాడుగా చెప్తున్నారు. అయితే పార్టీ అధినేత కానీ పార్టీ ముఖ్యులు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాలి. ముఖ్యంగా ఇటు అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు ఆయన కోసం వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. రేఖ, దామోదర్, అయితే అధికారంలో ఉన్నప్పుడు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులు కానీ నేతలు కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైతే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారో వారందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా భావించవచ్చా? ఖచ్చితంగా రేఖ, ముఖ్యంగా ఈ పోసాని కృష్ణమురళి కానీ స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఇష్టానుసారం చంద్రబాబును కానీ అదేవిధంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏదైతే సినీ రంగం నుంచి వచ్చిన వారిలో ఇటు ఏదైతే పోసాని కృష్ణమురళి తన పరిధిని దాటి మాట్లాడాడు, అదే సమయంలో వచ్చిన ఏదైతే వైసీపీకి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ ఎంత తన పరిధిలో మాత్రం తాను ఉన్నాడు, ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయకుండా చాలా తెలివిగా తను వ్యవహరించాడు, పదవిలో కూడా కొనసాగాడు. ఆ తర్వాత ఏదైతే వైసీపీ ఓడిపోయిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ తెలియజెప్పాడు. అదే విషయంలో ఇటు పోసాని కృష్ణమురళి కూడా డిఎఫ్టీ ఏదైతే ఫిలిం సంబంధించి ఓ పదవిని పొందాడు. ఆ తర్వాత బయటకు ఏదైతే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడు. కానీ ఇద్దరి మధ్య మనం తేడా చూడవచ్చు. ఒకరు ఏమాత్రం వ్యక్తిగత విమర్శలు చేయలేదు, పార్టీలో కొనసాగారు. కానీ పోసాని కృష్ణమురళి తన పరిధి దాటి ఇష్టానుసారం మాట్లాడాడు. ఎక్కడ మీడియా సమావేశం జరిగినా విరుచుకుపడే స్థాయిలో వ్యక్తిగత దూషణలు చేయడమే కాకుండా ఆ లాంగ్వేజ్ విషయంలో కూడా ఆయన చాలా దారుణంగా వ్యవహరించాడని అటు వైసీపీలో అంతర్గతంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి వారి వల్లే తమ పార్టీ స్థాయికి దిగజారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసే వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి అరెస్టులు ఖచ్చితంగా దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి ఓ వైసీపీ నాయకుడు కూడా ఇష్టానుసారం చంద్రబాబును మాట్లాడాడు, అతని మీద కూడా కేసులు నమోదైనాయి. త్వరలో
అతన్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో తాము అనుకుంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు అనుకుంటే తాము చంద్రబాబును భౌతికంగా కూడా ఉండేవాడం కాదంటూ కూడా ఆయన బహిరంగంగా కామెంట్ చేసిన పరిస్థితుల్లో అతని మీద కూడా కేసు నమోదైంది, కూడా అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద ఏదైతే శివరాత్రి నాడే ఇటు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం ఒక విశేషము. దీనికి సంబంధించి ఇటు సమ్మేపల్లి పోలీసులు, అదే విధంగా ఓబులవారిపల్లి పోలీసులు కూడా వెళ్లారు. ఏదైతే అతనితో మాట్లాడుతున్న వ్యక్తి ఇటు మనకి విజువల్స్ లో ఇటు ఏదైతే అటు పోసాని కృష్ణమూర్తితో పాటు అతని శ్రీమతితో మాట్లాడుతున్న వ్యక్తి సమ్మేపల్లి ఎస్ఐ భక్తవత్సలం అతన్ని తీసుకుని అయితే సమ్మేపల్లి ఎస్ఐ తీసుకొని వచ్చినప్పుడు అతను ఇటు తీసుకొని వస్తాడా, లేకపోతే ఎస్పీ ఆదేశాల మేరకు అటు ఒక టీం వెళ్ళి ఉంటుంది. అందులో భాగంగా ఈ టీంలో సభ్యులంతా ఇతన్ని అటు ముందుగా రాజంపేట కోర్టుకు తీసుకొస్తారా, లేకపోతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కానీ రైల్వే కోడూరు ఏదైతే సర్కిల్ ఆఫీస్ తీసుకొచ్చిన తర్వాత ప్రాథమికంగా విచారణ పూర్తయిన తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే 27వ తేదీ ఒక రోజు ముందుగా నోటీస్ ఇవ్వడం, ఆ తర్వాత నోటీస్ పూర్తయిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులకు మరో 30 గంటల పాటు పైగా సమయం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఏదైతే లాంఛనాలు ఇటు రాష్ట్రాన్ని మార్చి ఇంకో రాష్ట్రంలో అరెస్ట్ చేశారు కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ లాంఛనంగా స్థానిక పోలీసుల ద్వారా స్థానిక కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత అక్కడిని ట్రాన్సిట్ పర్మిట్ ఏదైతే ఆర్డర్ మీద తీసుకొని రావాల్సి ఉంటుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు కొంత గడువు పెంచుకోవడం కోసమే 27వ తేదీ నోటీస్ ఇచ్చింటారని కూడా చెప్తున్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇంటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది